హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మహిళా సంఘాలైతే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే మనకు నిన్నటి రోజున డబ్బులు విడుదల చేసేందుకు ఒక్కరోజైతే హైకోర్టు అయితే పర్మిషన్ ఇవ్వనా, అయితే మనకు ఈసీ అయితే దీన్ని నిరాకరించడం జరిగింది. ఎలక్షన్స్ ముందు ఎలాంటి పథకాలు అమలు చేయాల్సిన అవసరం లేదు, ముందుగా మీరు అమలు చేసినా కానీ ఆ పథకాలకు డబ్బులు ఎందుకు విడుదల చేయలేదు అని మనకు తిరిగి ఒక లేఖ అయితే రాయడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి. అయితే ఈ డబ్బులను మీరు విడుదల చేసుకోవాలి అంటే గనక మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి చాలామంది ఖాతాల్లో అయితే డబ్బులు జమ అయ్యాయి. ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా ఎలక్షన్స్ తర్వాత అంటే మే 14 తర్వాత మనకు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అయితే ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా సోమవారం రోజున ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఎలక్షన్స్ తర్వాత అంటే మే 14వ తారీఖు తర్వాత నుంచి మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు మహిళల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.